ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్షను తీసుకున్నారు. జూన్ 26 అంటే ఈరోజు నుంచి 11 రోజుల పాటు ఈ వారాహి దీక్షను తీసుకొనున్నారు. ఈ సందర్భంగా వారాహి దీక్ష అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి అనే అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ దీక్ష తీసుకున్నారు, ఈ దీక్ష వల్ల ఆయన సాధించింది ఏంటో కూడా తెలుసుకుందాం. వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించటం. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలను సప్తమాతృకులుగా చెప్తారు. ఆమె 7 ప్రతిరూపాలను సప్తమాతృకులు అంటారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన మన పురాణాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారిని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. వారాహి రూపం ఇలా కొంచెం ఉగ్రంగా ఉంటుంది. వారాహి అమ్మవారు వరాహముఖంతో 8 చేతులతో మనకు దర్శనమిస్తారు. అమ్మవారు 8 చేతులలో శంకువు, చక్రం, నాగలి, పాసం వంటి 8 ఆయుధాలు దర్శనమిస్తాయి. ఇక అమ్మవారి వాహనాల విషయానికి వస్తే దున్నపోతు, సింహం, పాము, గుర్రం వంటి వాహనాల్లో సంచరిస్తారని మన పురాణాల్లో తెలిపారు. ఇవి సందర్భానుసారం అమ్మవారు ఒక్కోసారి ఒక్కో వాహనాన్ని వినియోగిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఈ వారాహి పూజలు, వారాహి దీక్ష పవన్ కళ్యాణ్ ద్వారా బాగా పాపులారిటీ వచ్చింది. వారాహి అమ్మవారిని పూజిస్తే మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే శత్రువులను జయించవచ్చు, జీవితంలో ఎదురయ్యే అనేక ఇబ్బందులను ఎదుర్కోవడానికి వారాహి ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. శత్రువు భయం దాదాపుగా ఉండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుంచి మనసుని నిగ్రహం కలిగించడానికి అమ్మవారు సహాయపడుతుంది. జ్యేష్ఠమాసం చివరలో, ఆషాఢమాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. అంటే సరిగ్గా ఇదే సమయం. వారాహి దీక్షలో అమ్మవారిని పూజించడానికి ప్రతిరోజు ఉదయాన్నే తలకి స్నానం చేసి 2 పూటలా అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. నేలపై పడుకొని అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ వారాహి దీక్షను ఆచరించాలి. సాధారణంగా వారాహి దీక్షను 9 లేదా 11 రోజులు నిర్వహిస్తారు. ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేయటంలో ఉద్దేశం ఏంటంటే 2024లో తమ పార్టీ ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. అలాగే వైఎస్ జగన్ని ఓడించి రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకున్నారు. ఈ 2 లక్ష్యాలు నెరవేరడంతో పవన్ కళ్యాణ్ వారాహి దీక్షను ఎన్నుకున్నారు. ఇంకా తన ప్రజలకి ఎంతో చేయాల్సి ఉంది, అందులో కూడా విజయం సాధించే అవకాశం ఇవ్వమని అమ్మను వేడుకుంటూ ఈ దీక్షను చేస్తున్నారు.